హాయ్ అండి. సైబర్ నేరగాళ్ళు ఎవరికెప్పుడు ఫోన్ చేస్తారో, ఏం చేస్తారో తెలీదు. ఒక రిటైర్డ్ టీచర్‌కి ఫోన్ చేసి లేడీ అనమాట ఆవిడ. మేడము ఫోన్ చేసి, "మీ అకౌంట్‌లో ఎవరో డబ్బులు పడ్డాయి చాలా పెద్ద మొత్తంలో. మీరు వెంటనే మీ అకౌంట్‌లో ఉన్న డబ్బుల్ని ఆర్‌బీఐకి ట్రాన్స్‌ఫర్ చేయండి. మేము చెప్పిన అకౌంట్లలోకి. ఆర్‌బీఐ వాటిని 4 రోజుల పాటు జాగ్రత్త చేస్తుంది ఆ డబ్బుని. వెంటనే మీకు 4 రోజుల తర్వాత ఈ పేమెంట్ అంతా మీ అకౌంట్‌లోకి వస్తుంది" అని చెప్పంగానే 95 లక్షల రూపాయల డబ్బు మేడం ఎవరిని అడగకుండా 3 డేస్లో ఆ సైబర్ నేరగాళ్ళు ఏవైతే నెంబర్లు ఇచ్చారో వాళ్ళ అకౌంట్లోకి టప 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 ట్రాన్స్ఫర్ చేసేసారు. ఇప్పుడు పోలీస్ కేసులు పెట్టి నా డబ్బులు పోయినాయి అంటున్నారు. కనీసం ఇంట్లో వాళ్ళకి ఒక్కసారన్నా చెప్పాలి అని కానీ ఏమీ అనిపించదు. ఆ టైంలో వాళ్ళ భయం. మిమ్మల్ని జైల్లో పెడతారు, మిమ్మల్ని అలా చేస్తారు, ఇలా బంధిస్తారు, మిమ్మల్ని అసలు ఎంక్వైరీ చేశారంటే వదిలిపెట్టరు, మీకు జడ్జి గారు ఉన్నారు చూడండి, ఇక మా ఫోటోలు ఇవ్వకో అవిగో అని ఇంకా ఏవేవో వాళ్ళు ఇష్టం వచ్చిన కబుర్లు చెప్పారు. 95 lakhs 95 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు. నిన్న కాకినాడలో కూడా ఒక ఎంపీ గారి ఫోటో పెట్టుకుని ₹1,00,00,000 డబ్బులు సైబర్ నేరగాళ్ళు ఎలా లాగేస్తారో మనందరం చూసాం. కనీసం ఆయనకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడన్నా ఆయన మినిస్టరా కాదా ఏంటి అని ఏది అడగకుండా పాపం బిజినెస్ చేసుకుని ఆయన కదా వేసేసారు. ₹1,00,00,000 పోయిన తర్వాత అప్పుడు డౌట్ వచ్చింది, ఎప్పుడు మనం మోసపోయాము అని. మోసపోయిన 2 రోజులకే తెలుస్తుంది సైబర్ నేరగాళ్ళ మోసంలో మనకి. ఆలోచించండి. ఎవరికైనా సరే అకౌంట్ నెంబర్లు కానీ, మీ ఆధార్ కానీ పిన్ నెంబర్లు కానీ, మీ డబ్బుని ఈరోజు అకౌంట్ ఓపెన్ చేయకపోయినా, అకౌంట్లో ఉన్న పిన్ చెప్పకపోయినా మీ డబ్బులు మీకు రావు అని చెప్పినా ఏది నమ్మమాకండి ఎవరు. ఓకేనా?